హలో మై డియర్ వ్యూవర్స్, మన పొలిటికల్ రివ్యూ. యుద్ధం అంటే ఎవరికీ ప్రీతి కాదు. యుద్ధమేమీ వినోదం కాదు. యుద్ధమేదో మీడియాలోనూ ఇంకెక్కడో మాట్లాడుకునే ఒక విశ్లేషణాత్మక కార్యక్రమం కాదు. యుద్ధం వృత్తి కాదు. యుద్ధం మానసిక రోగం కూడా కాదు. కానీ ఎందుకో రాజ్యాల మధ్య రకరకాల స్వార్థాల నడుమ అనుకోకుండా మొదలయ్యేదే యుద్ధం. అలా ప్రపంచ యుద్ధాలు 2 జరిగి ప్రపంచం చూసింది. ఎంతో నష్టాన్ని కూడా కొని తెచ్చిపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ యుద్ధం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కాశ్మీర్ బార్డర్లో ఏకంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు దాదాపు 20 మందిని ఒక్క బిగిన చంపేయడంతో మళ్ళీ యుద్ధం గురించి చర్చ ప్రారంభమైంది. నిజానికి ఈ యుద్ధం పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య అన్నట్టుగా మీడియా వారు, రాజకీయ నాయకులు బూచిలాగా చూపిస్తూ ఉన్నారు. కానీ ఆ యుద్ధం ఎవరికీ సంతోషకరం కాదు, అటు పాకిస్తాన్కి కానీ ఇటు భారతదేశానికి కానీ ప్రజలు ఎలా ఉంటారంటే, మన భారతదేశం ప్రతిస్పందించకపోతే మనమేదో బలహీనమైనట్టు, అదేవిధంగా అక్కడ పాకిస్తాన్ కానీ ప్రతిస్పందించకపోతే వారేదో భయపడినట్టు మీడియాలో కానీ ప్రజల్లో కానీ రకరకమైనటువంటి దురభిప్రాయాలు ఏర్పడినాయి. ఒక తీవ్రవాది కావచ్చు, ఒక సామాన్య పౌరుడు కావచ్చు, ఎవరైనా చనిపోవాలి అనుకోరు, చంపేయాలని అనుకోరు. అక్కడేదో మూల సమస్యలు ఉంటాయి. వాటిని రాజకీయ నాయకులు సరైన కోణంలో అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగే దుష్పరిణామాలే ఈ బార్డర్లో ఉన్నటువంటి కాల్పులు. వాటిని మనము వేరే విధంగా దుశ్చర్యలు అంటాము, పాకిస్తాన్ మన మీద దాడి చేసిందంటాము, లేకపోతే టెర్రరిస్టుల యొక్క సైకో మనస్తత్వంతో జరిగింది అనుకుంటాం. కానీ అది కాదు. కాశ్మీర్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్యని అటు పాకిస్తాన్ కానీ ఇటు భారతదేశం కానీ అర్థం చేసుకోకుండా అటు టెర్రరిస్టులను ఇటు సామాన్య ప్రజల్ని, టెర్రరిస్టులేమో సామాన్య ప్రజల్ని, దేశమేమో టెర్రరిస్టుని చంపుకుంటూ వెళుతోంది. ఏం అనుకుంటే చిత్తశుద్ధితో చర్చలు మొదలుపెడితే అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు భారతదేశం కావచ్చు, అక్కడ బార్డర్లో ఉన్నటువంటి తీవ్రవాదులు కావచ్చు, అంతా ఒక చోట కూర్చొని మాట్లాడితే అక్కడ సమస్య ఏందో అర్థం చేసుకోవచ్చు కదా. కానీ రాజ్యం అర్థం చేసుకోదు. రాజ్యానికి అధికారం చాలా ముఖ్యం. తగ్గినట్టు అనిపిస్తే పౌరుల్లో ఏడ బలహీనమైపోతామనే భయం, దానితో ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ వీరాది వీరులుగా ఎక్స్పోజ్ చేసుకుంటూ యుద్ధాన్ని అలా బూచిలాగా కొంతకాలం నడిపించి తర్వాత సద్దుమణిగిపోయేటటువంటి వ్యవహారము 1947 నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. కానీ మనం అలా మాట్లాడినామనుకో, వీడు ఏమీ తెలియనివాడన్నా అనుకుంటారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బార్డర్లో ఉండే వాళ్ళ సమస్యల కోసం సపోర్ట్ చేసిన వాడుగాను అనుకుంటారు. కానీ అది కాదు. ఏది ఏమైనా యుద్ధం అనేది ఎవరికీ ప్రీతి కాదు. యుద్ధం అనేది ఎవరికీ వినోదం కాదు. యుద్ధం అనేది ఎవరికీ ఒక వృత్తి కాదు. యుద్ధం ఒక పైశాచిక కరాళ నృత్యం. దాన్ని అంతమొందించాలంటే మనం ఒక మనసులు తెరిచి కొన్ని సమస్యల్ని ఆమోదించాలి. ఆమోదించలేనన్నాళ్ళు ఈ ఆమోద యోగ్యం కానటువంటి పరిష్కారం, ఈ వివేకరహితమైనటువంటి యుద్ధ చర్యలు అటు ఈ రాజ్యం కావచ్చు, అటు పాకిస్తాన్ కావచ్చు, అటు అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు కావచ్చు, సామాన్యులను బలి చేస్తూనే ఉంటారు. ఈ బలి ఆపాలంటే, ఈ నరబలి కొనసాగకుండా మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రాజ్యం ఒక సాహసమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇగోలికి పోయి సరిహద్దు కాశ్మీర్ అనేది ఇండియాకు తలమానికంగా ఉందని ఆ మ్యాప్ చూపించి ఒక రకమైనటువంటి సెంటిమెంట్ని మనం ప్రోధి చేసుకోకుండా అక్కడ వాస్తవాల్ని ఆలోచించి అడుగులు వేస్తే ఇంత దాకా రాదు. ఇప్పుడు మీడియాలో చూస్తూ ఉంటే ఏ యొక్క సోషల్ మీడియా అయినా, ఏ యొక్క ఛానల్ అయినా అదొక యుద్ధం అన్నట్టు, అక్కడ వీరాలు ఆపమన్నట్టు, మనవారు చనిపోతే వీరమరణం అన్నట్టు, వారు చనిపోతే దుష్కరులు అన్నట్టు ప్రచారం చేసుకుంటూ ఒక రకమైనటువంటి చెడు సాంప్రదాయాన్ని సామాన్య పౌరులకి ఎక్కించడం అనేది సమంజసం కాదు. ముఖ్యంగా మీడియా వివేచనతో, వివేకంతో ఆలోచించకపోతే ఇప్పటి యూత్కి ఆ కాశ్మీర్ సమస్య ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కావాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మూలాల్ని దేశ ప్రజలకి, దేశ యువతకి చెప్పాలనే స్పృహ అనేది పాలకులకు ఉండాలి. అదేవిధంగా సైన్యాధిపతులు ఆ స్థానిక విపులీకరంగా చూడగలిగి ఆడ సమస్యలను అర్థం చేసుకోగలిగితే
యూత్కి ముఖ్యంగా సరైనటువంటి సమాచారం ఇవ్వగలిగితే కనీసం ఆ ఎమోషన్ తగ్గుతుందని భావిస్తున్నాను. ఈ అభిప్రాయం మీరు ఎంతవరకు నచ్చుతారో, ఎంతవరకు మీకు కోపం తెప్పిస్తుందో నాకు తెలియదు, కానీ ఇది పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య సమస్య కాదు. కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న ఒక ప్రాంతీయ సమస్య. ఆ ప్రాంతీయ సమస్యను పెద్ద మనసుతో ఆలోచించకపోతే, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఎలా ఆలోచిస్తూనే ఉంటే మనుషులు చస్తూనే ఉంటారు, సమస్య పెరుగుతూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే నా పొలిటికల్ రివ్యూని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అభిప్రాయాలు మీకు తప్పనిపిస్తే తప్పని చెప్పండి, ఒప్పనిపిస్తే ఒప్పని చెప్పండి. మీరు మీడియాలో వచ్చే వార్తల బట్టి స్థానికటువంటి సమస్యలు పట్టించుకోకుండా వ్యాఖ్యానించడము, కామెంట్లు చేయడము సరికాదని సవినయంగా మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.